రండి రండి రండి. రండి అత్తయ్య. హారతి ఇవ్వండి బాగా హారతి ఇవ్వండి, డబ్బులు ఇస్తారు, బాగా డబ్బులు ఇస్తారు. పెట్టు పెట్టు బాగా పెట్టు. నీకు ఎలాగో దుబాయ్ నుంచి డబ్బులు వస్తున్నాయిగా, ఊరుకోమ్మా. ఏంటమ్మా సంతోషమా? చాలా సంతోషం అన్నయ్య. అవును, మీ పెదబావు గారు ఇంట్లోపలికి రాలేదు, భోజనం కూడా చేయలేదు. అవునా? అటు నుంచి అటే వెళ్ళిపోయారు. ఏంటోదిరా అంత కోపం? అబ్బో బానే వచ్చాయిగా, కలెక్షన్ హెవీగా ఉన్నట్టు. ఏంటన్నయ్య, మాలిని చప్పిడి మూతిది, చీపిడి ముక్కు, కలెక్టర్ కాదు, టెక్ ఎక్కువ, బిల్డప్ ఎక్కువ, అది ఇది అని ఏడిపించేవాడివి. ఆ, ఇందాక అంతమంది నీ చుట్టూ ఉన్నా నీ చూపంతా తన మీదే ఉన్నట్టుంది. ఏంటి మాలిని ఫంక్షన్ కి వచ్చిందా? దేవుడా, కనపడలేదే. మళ్ళీ దేవుడా. ఇదిగో చూడన్నయ్య, ఈ పప్పులేం ఉడకవు. ఇప్పుడు నిజం చెప్పు. అన్కండిషనల్ లవ్ రా. అన్కండిషనల్ లవ్ లవ్. రే పబ్జీ పుచ్చ లేచిపోదు జాగ్రత్త. అదేంటంటే బంగారం, తను చూడకపోయినా ఇష్టమే, తను మాట్లాడకపోయినా ఇష్టమే, ఒక్కటని కాదు తను ఏం చేసినా ఇష్టమే. రీజన్ ఏమీ లేకుండా ఇష్టం. ఒకవేళ నువ్వు తను తిట్టావే అనుకో, ఇంకా నీ ముఖం కూడా చూడదు. అవును, నీకెందుకో మ్యాంగో ఫ్రూట్ అంటే ఇష్టం? మ్యాంగో 3 ఏళ్ళు చదువుకోవడానికి సిటీకి వెళ్ళింది కదా, అప్పుడు బాగా గుర్తొచ్చింది. సరే మన పెళ్ళం చదువుకోవడానికి సిటీకి వెళ్ళింది కదా, మన పని మనం చూసుకుందాం అనుకున్నాను. మాట్లాడుకుంటేనే లవ్ కాదు బంగారం, ఆలోచించడం కూడా. లవ్వే. కరెక్ట్ టైం రా బుడంకాయ్. బాగా ఓవర్ అయిందిరా అన్నయ్య. నేను ఇప్పుడు చెప్పిందంతా బయట ఇంకెవరికీ చెప్పకే. నేను కూడా ఎవరికి చెప్పలేరా తమ్ముడు. సరిపోయింది. నువ్వెప్పుడొచ్చావన్నా? బాగా గుర్తెచ్చుకో తమ్ముడు, నువ్వే నా దగ్గరకు వచ్చినట్టు. నాకు తెలిసి +2 నుంచే లవ్ నాకు చేస్తున్నాడు. తెలిసి 8వ క్లాస్ నుంచే లవ్ చేస్తున్నాడు. అదెవరికి తెలియకూడదని మెయింటైన్ చేస్తున్నాడు. మా నాన్న ఎప్పుడూ అంటూ ఉంటారు కదా, ఆశలేవి పెట్టుకోకండి, అది జిల్లా కలెక్టర్ అవ్వాలి అని. నేను కలెక్టర్ అవ్వాలి, సైరన్ మోగించుకుంటూ దర్జాగా రావాలి. సరే వదిలే, వాడక పిచ్చాడు. అన్కండిషనల్ లవ్ అది ఇది అని. అన్కండిషనల్ లవ్వా? మ్మ్. మ్మ్హ్. తనకి హార్ట్ సౌండ్ మాత్రం వద్దంట, సైరన్ సౌండ్ మాత్రమే కావాలంట. హే, వాట్ ఇస్ దిస్? తంగెడు పూల మొక్క ఒంటికి చాలా మంచిది. మా ఇంట్లో టీలో కూడా దీన్నే వేసుకొని తాగుతాం. షుగరు, క్యాన్సర్ లాంటివి రానే రావు. అయ్యో, మళ్ళీ ఇవి కూడానా? భోజనమే ఔషధం, మందులు అవసరం లేదు, రోట్లోనే రుబ్బాలి, రోకలతోనే దంచాలి, వెజిటేబుల్స్ వేయించకూడదు, సాంప్రదాయం కాపాడాలి. మీ అన్న పీకే లెక్చర్ ఉంది చూసావా? టార్చర్ బేబీ. ఓకే సిటీగా, నీకు గుర్తుందా, నువ్వు ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు నీ పిలక చుట్టూ పిల్లి తోకలా ఊగుతూ ఉండేది కదా. మా అన్నయ్య కుందేల్ని పట్టుకొచ్చి రక్తం తీసి తెల్లబట్టని అందులో నానబెట్టి ఎండలో ఆరబెట్టి అలోవెరా తీసుకొచ్చి కొబ్బరి నూనెలో కలిపింది ఎందుకు? నీ జుట్టు నడుం కింద వరకు పెరగాలని. అప్పట్లో భలే ఊపుకుంటూ తిరిగా. ఓ, సిటీకి వెళ్తే పాత రోజులు మర్చిపోతారా? ఆ? హే, అవును కదా, సారీ బాబు. ముందు హే హాయ్ ఇలా మాట్లాడడం ఆపే, వినలేక చస్తున్నా. ఏంటయ్యా జాతరకి చందా వస్తుందా? అవునండి, తమ్ముడిని కలుద్దామని. పెదనాన్నని కలిసారా? కలిసే వస్తున్నా. ఎంత ఇచ్చారేంటి? 25,000 ఇచ్చి వెళ్ళరమ్మని చెప్పారే. అయితే నేను 10,000 ఇస్తాను, తాతయ్య పేరు మీద రాసుకోండి. సరే. క్యాషా కార్డా అన్న? పేటిఎం ఏం లేదా? తమ్ముడు, ఏమున్నావు? 10,000 క్యాష్, ఆ. 2 టీనుల ఆయిల్ స్పాన్సర్ చేసేసేయండి. సరే సరే. గుడికా ఇంటికా? గుడికే తమ్ముడు. తర్వాత గుర్రప్ప స్వామి మొక్కుంది, చెల్లి కోసం మొక్కుకున్నా. సంతోషం. నా కోసమా? ఎందుకు? నీకు ఏ అడ్డు లేకుండా పెళ్లి జరగాలని. 1,001 రూపాయి రాసుకోండి. ఏంటండి 1,001 రూపాయేనా? మీ తమ్ముడు కొడుకే 10,000 రాసి ఇచ్చాడు తెలుసా? 10,000? ఆయన ఆయిల్ ఫ్యాక్టరీ ఓనరు, ఆయన ఎంతైనా ఇవ్వగలడు. అవునవును, ఆ బినవన్నీ వాళ్ళ నాన్న పోలికలే. మా నాన్న అయితే దానికన్నా ఎక్కువే ఇచ్చుండేవాడు. ఒక 25K రాసుకోండి. సరేలే తమ్ముడు. రేయ్, ఏ కాలంలో ఉన్నారా? 25 రూపాయలంట. 2,000 రాసుకోండి. మాణిక్యాలరావు గారు, బాబు 25K అని చెప్పింది 25,000. 25,000? ఇటొచ్చి కూర్చోనన్నా, ఉమ్మేయడానికి బాగుంటుంది. 10,000 ఒకటి రాసుకోండి. అమ్మయ్యా, ఎలాగలా అయ్యగారిని ఒప్పించేశాను. ఆ? అనయ్య చూడు. అల్లుడు, మయ్యా. ఏంటి మొక్క? అవును మొక్కే మయ్యా. జాతర మావుళ్ళేం లేవా?
నీ కూతుర్ని చేసుకోవడం కన్నా ఒక గాడిదని చేసుకుని ఉండొచ్చు. ఇందా నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి. ఏం బాగుంటానులే, ముందు మీరు బతుకుంటారో లేదో చూసుకోండి. అల్లుడు తాగడానికి నువ్వే డబ్బులు ఇస్తే ఎలా బాబు? వచ్చే జాతరకి ఈయన పోతాడో ఉంటాడో తెలియదు అత్తయ్య. నమస్తే మావయ్య. నమస్తే. నమస్తే. ఏంటి కలెక్టర్ అమ్మా, ఎప్పుడు కలెక్టర్ అవ్వబోతున్నారు మీరు? ఏయ్ ఇప్పుడు కాదు వెళ్ళు. తులసి చెల్లెమ్మ కోసం మొక్కంట. మొక్కు తీర్చుకోబోతున్నాడని చెప్పాడా? నాకెప్పుడు చెప్పాడు? నువ్వు చెప్తే తెలుస్తుంది. చందా ఎంత ఇచ్చావు? దేవుడి విషయంలో లెక్క చూడకూడదని 501 రూపాయలు ఇచ్చా. 500 ఒక్కట. ఏంటండి ఈ బిగారే మాట వరుసగా 501 రాసుకోమన్నారు. 5-6 రోజులు అవుతుంది. ఏరభద్ర స్వామి మొక్కులు కూడా అయిపోయాయి, ఇక డబ్బులు మాత్రం రాలేదు. వెళ్ళండి, వెళ్ళండి. ఎన్నిసార్లు చెప్పినా మీ నాన్న వినట్లేదు. ఇలాగే తాగితే పైకి పోవడం ఖాయం. వచ్చే జాతర కూడా చాలు అటు జరుగు, మేము మాట్లాడుకుంటాం. అన్నా చెప్పు తమ్ముడు. తను భూషణ వాళ్ళ అబ్బాయే కదా? అవును. ఏ తులసికి ఏ మీ మామయ్య కొడుకులు సీకే పీకే ఉన్నారుగా? వీళ్ళు ఇంకా దగ్గర బంధువులు అవుతారని. ఏ అయిన వాళ్ళు చేసేది సరిపోవట్లేదా ఏంటి? హాయ్ రా, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. మాట్లాడొద్దని చెప్పాను కదా, ఎందుకు మాట్లాడుతున్నావు? ఆ గుర్రం బాగుంది కదా? బాగుంది కదా? బాగుంది బాగుంది. నీ పని చెప్తా పదా. డిస్టర్బ్ చేయకు. చెప్పా. అన్కండిషనల్ లవ్ అంటే వాగేసావా? అది ఇదని కాదు, నువ్వు ఏం చేసినా ఇష్టమే. ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను ఏడిపించినా కూడా మీ మామయ్య చూస్తున్నాడు. ఇక ఆయనకేం అర్థం కాదులే, అందుకే ఈ సెటప్. నువ్వు ఇంకెవరినైనా లవ్ చేసి అతనికంటే నేనే బెటర్ అని తెలుసుకుని నా దగ్గరకు వచ్చినా అప్పుడు కూడా నాకు నువ్వు ఇష్టమే. అదే అన్కండిషనల్. ఓ మోంది చూడు ఏదో కాంట్ర కప్పులాగా మని. హే తులసి, హనీ ఎలా ఉన్నావు? బాబు ఈ కుటుంబం మొత్తం యాక్టింగ్ చెప్పేస్తుంది. అన్య, తమ్ముడు మాలిని. అవును మాలినేనే. మావయ్య కూతురు. అవును మామయ్య కూతురే. సెట్ చేసి పెట్టొచ్చుగా. చెప్పు తీసు కొడతాను. నేను నీకు అన్నయ్యను రా. సారీ రా. ఏంటి? స్వామి దండం పెట్టుకోవద్దా? పుచ్చ లేచిపోతే జాగ్రత్త. ఆచార్య దేవోభవ. మ్యాటర్ ఏంటంటే ఇది వ్యవసాయ భూమంట. వ్యవసాయాన్ని ఆపేసి ప్లాట్లేసి అమ్మకూడదని స్టే ఆర్డర్ తీసుకున్నాడు. నన్ను సీరియస్ గా చూసి ఏంటి ప్రయోజనం? వాడు ఇప్పుడు పంపలేదు పిటిషన్ ని. వైన్ షాప్ కేసు ఉంది కదా, దాంతో పాటే పంపేశాడు. జడ్జికి ఇప్పుడు టైం దొరికినట్టుంది. కేసు ఓపెన్ చేసి చూశాడు, మనకు బొక్క పెట్టాడు. దానికి మనమేమంటున్నామంటే 10 సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయ భూమిలో వ్యవసాయం జరగట్లేదని. దానికి వాడేమన్నాడంటే, అయ్యా వీడు వకీలే కాదు, వేస్ట్ గాడు, డబ్బులిచ్చి పాస్ అయ్యాడు, చదువుకున్నాడు కాదని చెప్పి నా పర్సనల్ విషయాన్ని టచ్ చేశాడు. అందుకే నేనేమంటానంటే, సిటీలో లీరాయల్ మెరిడియన్ అని చిన్న హోటల్ ఉంది కదా, అందులో ఒక చిన్న సూట్ రూమ్ చెప్పారంటే నేను థింక్ చేసి ఉన్నత న్యాయస్థానంలో ముందడుగేయిస్తాను. ఏమంటారు? నేనేమంటానంటే మూసుకోమంటాను. నా మాట వెనకపోతే జైలుకి పోతాను. ఇక్కడ నుంచి ఊర్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏం చేయలేం. స్థలం కొనడానికి వచ్చే వాళ్ళు కేసు అవుతుందేమో భయపడుతున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ పని అయిపోయింది మావయ్య. అదీ కాకుండా వీడిని నమ్ముకుంటే మనం ఇక్కడ ఏం చేయలేం. నమస్తే అండి. అప్పులు వడ్డీకి తెచ్చి స్థలాలు కొని పెట్టుకున్నాం, మరి తర్వాత సమస్యలేం రావు కదా. అదంతా ఏం లేదండి, 2 వారాలు అంతా సర్దుకుంటుంది. మీరు హాయిగా వెళ్ళండి. ఏంటి లాయర్ గారు, అంతా పాజిటివ్ గానే జరుగుతుందిగా. ఇదిగో చూస్తే తెలియట్లా, కలర్ జెండాలు కట్టారు, అంతా పాజిటివ్ గానే ఉంది. మిమ్మల్ని నమ్మి వెళుతున్నా. నాశనం అయిపోతారు. మోహన్ చూడు, పిడకలన్నీ ఒక చోట అద్దినట్టు. ఆపు తమ్ముడు. ఏంటి తమ్ముడు చూస్తుంటే మన ఊరు జాతర అయిపోయా కూడా సందల కోసం వచ్చినట్టున్నారే. ఇక్కడ స్థలాలు అమ్మొద్దని కేసు వేసింది ఎవడ్రా? మా నాన్న పిటిషన్ వేసాడు, మా బాబాయ్ వేయమన్నాడు, నేను కూడా వేయమన్నాను. అయితే ఏంటంటే ఇప్పుడు ఇది మీ ఇల్లు కాదురా. వైన్ షాపులు తీసేయమని చెప్పడానికి, స్థలాలు అమ్మకూడదని చెప్పడానికి నువ్వెవర్రా? 125 రూపాయలు దాచిపెట్టి కష్టపడి ఆ స్థలాలు కొన్నాం. కేసు వేయడానికి మీరెవర్రా? 125 ఎక్కడ కొడుతుంది? నేనేం చెప్పాను? మీరే సమాధానం చెప్పాలి. తమ్ముడు దొరికిపోయారా? రేయ్ మీరందరూ రోజు కూలి వాళ్లే కదా. అదిగో సూపర్వైజర్ వస్తాడు. పట్టుకోండి. చూసావా తమ్ముడు, రోజు కూలి పనికి వెళ్లే వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు వీళ్ళు. అందరూ రండ్రా, ఇలా బట్టలు తీసి ఎముకలు ఎరగొట్టి పంపించండి. తమ్ముడు అందరికి ఫిజికల్ గా టచ్ ఇచ్చిరా నాన్న. రే కొడక, డాడీకి ఫైటింగ్ సీన్స్ అట్టే నచ్చవరా? మనం సైడ్ అయిపోదాం పదా. ఓకే. చెప్తున్నా వదిలే.
చూపించకుండా ఈర ఉతుకుతున్నాడు. పర్లేదు, కాళ్ళు వదిలే. మాస్టారు, దీని మీద మీ స్పందన ఏంటి? ప్రజలందరూ తిరిగే చోట కాకుండా పక్కకెళ్ళి కొట్టుకోండి అయ్యా. వెళ్ళండి. ఇప్పుడు ఆట చివరి దశకు వచ్చింది. మనోడు అందరి ఎముకలు విరగొట్టేస్తున్నాడు.